నవీన్, మనం చూసుకుంటే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సిఇసి బృందం వచ్చి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటి అనేది కూడా పర్యవేక్షిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓట్ల అక్రమాలకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులైతే అందాయి రాజకీయ పార్టీల నుండి, ప్రతిపక్ష పార్టీల నుండి. సో దానికి సంబంధించి అధికారులతో కూడా ఆ యొక్క కమిటీ మాట్లాడింది. అప్పుడు వాళ్ళ నుండి అసలు సమాధానాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేవు. అయితే మీరు పని చేస్తారా నిబద్ధతలు, లేకపోతే మీ జాబ్లకు రిజైన్ చేసి వెళ్ళిపోండి, భయపడే ప్రసక్తి ఉంటే పని చేయకండి అంటూ కూడా గట్టిగా హెచ్చరించి సిఇసి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఓటరు నమోదులో అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండని జిల్లాల ఎస్పీలు, సిపిలను ఘాటుగా హెచ్చరించింది. విధుల్లో పార్టీ యాటిట్యూడ్ను ఉపేక్షించబోమని తెగేసి చెప్పింది. అంతా మాకు తెలుసు, ఎన్నికల అధికారులంటే అలుసా అని ఆగ్రహించింది. ఫెయిర్ అండ్ ఫ్రీ పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందనంటూ నిర్దేశించింది. నిన్న విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి బెంచ్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా విజయవాడ సిపి, తిరుపతి ఎస్పీలపై తీవ్రంగా మండిపడింది. సిపి పనితీరు బాగాలేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ సిపి ఏదో సమాధానం చెప్పడానికి ప్రయత్నించగా ఆయనపై బెంచ్ మరింతగా అసహనం వ్యక్తం చేసింది. బై ఎలక్షన్స్ లో నమోదైన కేసులు ఎందుకు దర్యాప్తు చేయలేదని తిరుపతి ఎస్పీని గట్టిగానే ప్రశ్నించింది. ఎవరైనా పక్షపాత ధోరణితో కనిపిస్తే ఉపేక్షించబోం, గమనిస్తూనే ఉంటాం, వెంట పడుతూనే ఉంటాం, కుదరదు అనుకుంటే వెళ్లిపోండి, ఎన్నికల తర్వాత విధుల్లోకి రండి అంటూ గట్టి హెచ్చరికలు చేసింది. దేశంలో ఒక్క ఏపీలోనే ఓటర్ల నమోదుపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని కమిషన్ వ్యాఖ్యానించింది. ఏపీ అంటేనే మద్యం, డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల సమయంలో మరింత తీవ్ర స్థాయిలో అవి పంపిణీ అవుతాయి. వాటిని నియంత్రించడానికి కలెక్టర్లు, ఎస్పీలు గట్టి చర్యలు తీసుకోవాలి. మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మాకు రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నామంటే ఇప్పుడే తప్పుకోవాలి అంటూ కలెక్టర్లు, ఎస్పీలకు తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామారావు. చూస్తున్నాం, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారులకైతే హెచ్చరికలు జారీ చేసింది. నిబద్ధతతో పని చేయాలంటూ కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ చూసాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 3 కమిషనర్లు, మరో కొంతమంది సీనియర్ డిప్యూటీ కమిషనర్లతో కలిసిన బృందం భేటీ అయింది. ఈ భేటీలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నద్ధతపై సమీక్షించింది. ఈ సమీక్షలో పలువురు కలెక్టర్లను, ఎస్పీలను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, మీకు ఎవరికైనా సరే ఈ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేమంటే ముందే తప్పుకోండి, ఎన్నికల తర్వాత కావాలంటే మీకు అనుకూల ప్రభుత్వం వస్తే మంచి పోస్టింగ్ తెచ్చుకోండి అని చెప్పి స్పష్టం చేసింది. అదేవిధంగా అధికారులు ఎవరైనా సరే ఒక పార్టీకి సంబంధించిన యాటిట్యూడ్ ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే తప్పుకోవాలి అని కూడా హెచ్చరించింది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన నివేదికలు తమ వద్ద ఉన్నాయి అని చెప్పి, తాము అంతా పూర్తి సమాచారంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చామనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కూడా హెచ్చరించారు. ఇక ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల నుంచి మద్యం, డబ్బు అక్రమ రవాణా జరుగుతుంటే ఎందుకు చెక్ పోస్టులు పెట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు అని ప్రశ్నించింది. పర్టికులర్ గా తిరుపతి బైపోల్లో, అంటే లోక్సభ ఉప ఎన్నికల్లో అక్కడ దొంగ ఓటర్ల ఐడి కార్డులు తయారు చేస్తే ఈ రోజు వరకు కూడా తయారు చేసిన వాళ్లపై ఎందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోయారు అని చెప్పి కూడా నిలదీసింది. దొంగ ఓటర్ల ఐడి కార్డులు తయారు చేసిన వాళ్ళు, వారి వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కూడా మీరు చర్యలు తీసుకోలేకపోవటం ఏంటని నిలదీసింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో 1,15,000కు సంబంధించి ఫామ్ 7లు, ఇతర ఫామ్ 8లు రావటం ఏమిటి, ఫామ్ 6లు కూడా రావటం ఏంటని నిలదీసింది. మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని ప్రశ్నించింది. ఈ విధమైన యాటిట్యూడ్ ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగానే తప్పుకుంటే మంచిది అని కూడా స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాకు సంబంధించి అక్కడ మద్యం అక్రమ రవాణా కర్ణాటక జరుగుతుందని చెప్పి, కర్ణాటక నుంచి వస్తుందని తమకు స్పష్టమైన నివేదికలు ఉన్నాయని, ఈ రోజు వరకు కూడా
మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించగా అక్కడ కలెక్టర్ ఏదో ఎస్పీ ఏదో సమాధానం చెప్పబోతుండగా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకు ఇవన్నీ అవసరం లేదు, మీరు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ముందు మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి స్పష్టంగా హెచ్చరించింది. ఇక దీంతో పాటు ప్రకాశం జిల్లా పర్చూరులో ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా అక్కడ బాపట్ల కలెక్టర్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పే సాకులను మేము వినబోము అని కూడా స్పష్టం చేసింది. పర్టికులర్ గా బాపట్ల జిల్లాలో ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న చేర్పులు మార్పులు, అక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ఈఆర్ఓలు వాటిని పర్యవేక్షిస్తున్న అంశాలు, కలెక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి కూడా ప్రశ్నించింది. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఇక జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అని కూడా స్పష్టం చేసింది. తమ వద్ద రాష్ట్రానికి సంబంధించి అన్ని నివేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయని, ఒక్కసారి షెడ్యూల్ మాత్రం విడుదలైతే తాము తీసుకునే చర్యలకు మీరంతా కూడా బాధ్యులు కావాల్సి ఉంటుంది అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎవరైనా అడ్డుపడితే గానీ, లేకపోతే పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తే గానీ, లేకపోతే ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మద్యం అక్రమ రవాణా నిరోధించకపోయినప్పటికీ కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఒకసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత మీరంతా కూడా మా కంట్రోల్లోకి వస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని కూడా అధికారులను హెచ్చరించింది. అంతకు ముందు ఉదయం తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావులు కేశవ్, వీళ్ళు ముగ్గురు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు, పర్టికులర్ గా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, బాపట్ల జిల్లా పర్చూరు, అనంతపురం జిల్లా ఉరవకొండతో పాటు విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, ఇటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్ కి వివరించడంతో పాటు తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని, అటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించాలి అని చెప్పి చంద్రబాబు ఎన్నికల కమిషనర్ కి చెప్పటమే కాకుండా తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను దగ్గర పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులపై విరుచుకుపడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాత్రి 8 గంటల వరకు జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో ముందుగా కొంతమంది కలెక్టర్లు, తిరుపతి కలెక్టర్ తో పాటు అక్కడ ఎస్పీకి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు చూసి మిగతా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఒకసారిగా అప్రమత్తం అయిపోయారు. కొంతమంది అధికారులు చెబుతున్న సమాధానం పట్ల అసలు ఎలక్షన్ కమిషన్ సంతృప్తి చెందలేదు. పైగా మీరు ఇటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ విధంగా చేయటం ఏమిటని కూడా నిలదీసింది. విజయవాడకు సంబంధించి పర్టికులర్ గా కృష్ణా జిల్లాలో సరిహద్దు రాష్ట్రాల నుంచి, పర్టికులర్ తెలంగాణ గాని, అటువైపు నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి గాని, డబ్బుకు సంబంధించి గాని చెక్ పోస్టులు ఈ రోజు వరకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అని చెప్పి కూడా విజయవాడ సిపి కాంతి రాణా టాటాని ఎన్నికల కమిషన్ ప్రశ్నించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై, ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తప్పుడు ఫామ్ 7 నమోదు చేసిన వారిపై తీసుకుంటున్న చర్యల పట్ల తీవ్ర అసంతృప్తిని కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసిందని సమాచారం అందింది. ఫామ్ 7 ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, తప్పుడు ఫామ్ 7 తేలితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ వెనుక ఉన్న వారిపై కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ నిలదీసినట్టు మనకు సమాచారం అందింది.